వెల్కమ్ టు సాక్షి 3 న్యూస్. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 396ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కర్నూలు జిల్లాలో దస్తావేజు లేఖరుల డాక్యుమెంట్స్ రైటర్స్ నిరసన బాట పట్టారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా పెండౌన్ కార్యక్రమాన్ని చేపట్టి కర్నూలు సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు భారీ ధర్నా నిర్వహించారు. రిజిస్ట్రేషన్లకు సంబంధించిన సేవలను మీ సేవా కేంద్రాలకు అప్పగించాలనే ప్రభుత్వ నిర్ణయం సరికాదని వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా దస్తావేజు లేఖరి వృత్తిని నమ్ముకుని వేలాది కుటుంబాలు జీవిస్తున్నాయని, ప్రభుత్వం తాజా నిర్ణయంతో తామంతా రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో జరిగే కీలక ప్రక్రియలను మీ సేవా కేంద్రాలకు ఇవ్వడం వల్ల వృత్తి నిపుణులైన విలేకరుల ఉనికిని దెబ్బతింటుందని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వివాదాస్పద జీవో నెంబర్ 396ను రద్దు చేసి తమ జీవనోపాధిని కాపాడాలని డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా ఈ వృత్తిపైన ఆధారపడి బతుకుతున్నాం. ఇప్పుడు రిజిస్ట్రేషన్ సేవలను మీ సేవా కేంద్రాలకు ఇస్తే దస్తావేజు లేఖరుల కుటుంబాలు వీధిన పడతాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి జీవో 396ను రద్దు చేయాలి. దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ రఫీ, ఉపాధ్యక్షుడు రామకృష్ణ, గౌరవ అధ్యక్షులు రెహమాన్ తదితరులు డాక్యుమెంట్ రైటర్స్ పాల్గొన్నారు. డెస్క్లు పెట్టి చేయమని చెప్పి విధానాలు We want justice. 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 We want the next 396 జీవో వల్ల మా దస్తావేజీ లేఖలు అయితేనేమి, ఇక్కడ ఉన్న డీటీపీ ఆపరేటర్లు అయితేనేమి, దస్తావేజీ లేఖల అసిస్టెంట్స్ అయితేనేమి, జిరాక్స్ షాపులు అయితేనేమి, మా యొక్క వృత్తిని మేము కోల్పోతున్నాము. యాక్చువల్గా మేము కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మా గురువుల నుంచి మేము విద్య నేర్చుకొని ఇక్కడ మనుగడ సాగిస్తున్నాము. లాస్ట్ ప్రభుత్వం వారు ఇదే విధానాన్ని మీ సేవలకు అప్పచెప్తామని చెప్పి లాస్ట్ ప్రభుత్వం వాళ్ళు చేస్తే ఈ ప్రభుత్వం వారు దానికి వ్యతిరేకంగా స్పందించి లేదు దస్తావేజీలు అట్నే కొనసాగిస్తాము, వాళ్ళు పేపర్లు ఇస్తాము, జిరాక్స్ పేపర్లు ఇస్తారంట, లేదంటే అదేవిధంగా నీకు డాక్యుమెంట్స్ కూడా ఇవ్వకుండా వాళ్ళ దగ్గరనే పెట్టుకుంటారని చెప్పి భయభ్రాంతులకు గురి చేసి మా యొక్క ఓటర్లు అన్నీ వేయించుకొని ఈ ప్రభుత్వం వారు కూడా అదే విధానాన్ని అమలు చేస్తుంది. ఆ ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి ఏం లేదు. మేము ప్రభుత్వాలకైతే దస్తావేజీలు ఎప్పుడు వ్యతిరేకము కాదు. మా యొక్క వృత్తిని కొట్టొద్దు. ఇక్కడ చాలామంది గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉన్నారు, బీటెక్ ఎంటెక్ చేసిన స్టూడెంట్స్ ఉన్నారు, చాలామంది గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉన్నారు. మా యొక్క వృత్తిని కొట్టకుండా దాదాపు మేము మొత్తం స్టేట్ బయటగా 1,00,000 మంది ఈ యొక్క జీవనోపాధిని నమ్ముకొని బతుకుతున్నాము. మాకు ప్రజలకు, కక్షిదారులకు చాలా యొక్క అనుబంధం ఉంటుంది. అంటే మా మీద నమ్మకంతో వాళ్ళు మాకు డాక్యుమెంట్లు ఇచ్చి వెరిఫై చేయమని ఇచ్చి, అంటే దస్తావేజీ లేఖరి చెబితేనే మేము కొంటాము అనే కక్షిదారుల అంత నమ్మకాన్ని మేము ఏర్పరచడం కొన్ని సంవత్సరాల నుంచి. అంత నమ్మకం ఉన్న దస్తావేజీ లేఖలను ఈరోజు తొలగించి 396 తీసుకొచ్చి గవర్నమెంట్ వారు, ప్రభుత్వం వారు ప్లస్ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి ఆ యొక్క అమౌంట్ వారు గవర్నమెంట్ వారు, ప్రైవేట్ వాళ్ళు పంచుకొని మా యొక్క పొట్టని కొట్టాలని చెప్పి ఎలా ఆలోచిస్తున్నారు అని గవర్నమెంట్ వాళ్ళకి నేను డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా 396 అని మా దస్తావేజీ లేఖల తరఫున సవికంగా మేము కోరుకుంటున్నాము. దాన్ని రద్దు చేసి మా యొక్క వృత్తిని కాపాడి మా కుటుంబాలను రోడ్డు పడకుండా చూడవలసిందిగా గవర్నమెంట్ వారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క సమ్మెకి మీ యొక్క పాత్ర విలేకరులు అందరూ సపోర్ట్ చేసి మాకు అనుకూలంగా లేఖలు మాకు అనుకూలంగా మీరు వార్తలు రాస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాము. నా పేరు రామకృష్ణ నాయుడు. మన ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో వల్ల 396 జీవో వల్ల ఇట్లా పబ్లిక్ కానీ ఇట్లా రైటర్లకు కానీ చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఈ సేవా కేంద్రంకి ఇవ్వాలని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఈ సేవా కేంద్రం నుంచి వాళ్ళకి ఏ అనుభవం ఉంటుంది? ఈ సేవా కేంద్రానికి ఏం
కుటుంబం అదే రిజిస్టర్ సేవా కేంద్రాల్లోకి ఇస్తే వాళ్ళకి అవగాహన సరిగా ఉండదు. మేము ఎన్నో సంవత్సరాల నుంచి డాక్యుమెంట్ చేస్తుంటే అప్పుడప్పుడు ఏదో ఒకటి మిస్టేక్ జరుగుతుంది. అందుకు దయ ఉంచి ప్రభుత్వానికి నేను డిమాండ్ చేసేది ఏమంటే 396 జీవోని రద్దు చేసి యథాస్థితిగా ఇప్పుడు ఏదైతే డాక్యుమెంట్ రైటర్లు రాస్తున్నారో ఆ విధంగానే రాస్తూ ఉంటే చాలామందికి ఇదే విధంగా కొనసాగించాలి. ఇప్పుడు రైటర్లు దాదాపు ఈ వ్యవస్థ ఉండడం బట్టి 150 సంవత్సరాల పైనే ఉన్నది. ఈ 150 సంవత్సరాల పైన ఉంది. అప్పటి నుంచి పబ్లిక్ సేవ చేస్తూ వారు ఇచ్చిన 10ో 5ో తీసుకొని మేము జీవనం సాగిస్తున్నాము. ఈ 396 జీవో వల్ల ప్రవేశపెడితే మా కుటుంబాలు దాదాపు రాష్ట్రంలో 1,00,000 కుటుంబాలు ఉన్నాయి, 3 లక్షల కుటుంబాలు దాదాపు ఉన్నాయి. వాళ్ళంతా రోడ్డున పడతారు. దయ ఉంచి మాకు పాత వాళ్ళకి లైసెన్సు రెన్యువల్ చేయవలసిందిగా కోరడమైనది. కొత్త వారికి ఎగ్జామ్ పెట్టి వాళ్ళకు కొత్త లైసెన్సులు ఇస్తే వాళ్ళపైన భారం వేస్తే బాధ్యత రహితంగా పనిచేస్తారు. 396 రద్దు చేయాలని నా డిమాండు. ఎన్ని రోజుల వరకు పెన్ డౌన్ 20 తారీఖు నుంచి ఈ నెల 31 వరకు పెన్ డౌన్ కొనసాగిస్తున్నాం. ఓకే. జీవో 396 జీవో వచ్చేసి గవర్నమెంట్ మొన్న 2026 తేదీన జీవో ఒకటి మంజూరు చేశారు. ఈ జీవో ప్రకారంగా 396 వల్ల వచ్చేసి పీపీపీ ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్స్ అని ఒకటి, ఆర్ఎస్కే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలైన ఒకటి, ఈ 2 విధానాల వల్ల ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. అంతేకాక దస్తావేజీ లేఖల వృత్తిని కూడా కోల్పోవాల్సిన అవసరం వస్తుంది. ప్రైవేటు పరం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ప్రైవేటు పరం చేయడం వల్ల లాభమేమి? ఒక డాక్యుమెంట్ మేము తయారు చేయడానికి దస్తావేజీ లేఖర్లుగా 1 గంట నుంచి 1 గంటన్నర టైం పడుతుంది. పబ్లిక్ ఒక డాక్యుమెంట్ రైటర్ను ప్రత్యక్షంగా నమ్మి ఇక్కడ 120 మంది 150 మంది దగ్గర దస్తావేజీ లేఖలు కర్నూలులోనే ఉన్నారు. వీళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ అకౌంట్ను వాళ్ళ ఓటీపీని విధానాన్ని మాకు చెప్తూ మా మీద గౌరవంతో, మా మీద మంచి ప్రేమతో, అభిమానంతో వాళ్ళకు నమ్మకం కలిగించి మేము దస్తావేజులు రాసి రిజిస్టర్ ఆఫీస్ పంపిస్తే రిజిస్టర్ ఆఫీసులో 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ చేసి బయటకు వచ్చి పంపించే అవకాశం కలుగుతుంది. కాబట్టి ఈ పరిస్థితి దస్తావేజీ లేఖల మీద ఎక్కువ ప్రమేయం చూపుతుంది. కాబట్టి మేము చేయాల్సిన సేవ 99% మా మీద పడుతుంది సేవ అనేది. కాబట్టి ఈ రిజిస్ట్రేషన్ సేవ దీంట్లో 396 జీవో రద్దు చేయాలి. యథావిధిగా ఉన్నటువంటి పాత విధానం వచ్చేసి దస్తావేజీ లేఖల లైసెన్స్ మంజూరు చేయాలి. కొత్త దస్తావేజీ లేఖలు ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, విజ్ఞానవంతులు ఉన్నారు, వాళ్ళకు కూడా ఈ అవకాశం కల్పించి లైసెన్స్ కల్పించాలని కోరుచున్నాము. ముఖ్యంగా 396 జీవో వచ్చేసి లోపభూయిష్టమైనది. దీనివల్ల పబ్లిక్ ఆస్తులన్నీ ప్రైవేటు పరమై వాళ్ళ చేతులకి, పబ్లిక్ యొక్క మొత్తం డేటా వాళ్ళ చేతుల్లోకి పోతుందని నేను మిమ్మల్ని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. కాబట్టి దీన్ని ఉపసంహరించుకోవాలని 396 జీవోను మిమ్మల్ని కోరుచున్నాను. షేక్ అబ్దుల్ రెహమాన్ గౌరవ ప్రెసిడెంట్.